గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను మెకేలే సిటీలో ఉన్నాను. మెకేలే సిటీలో ఆల్మోస్ట్ ఒక 7 days అయిపోయింది. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వరల్డ్లోనే టాలెస్ట్ చర్చ్ చూద్దామని చెప్పేసి అండ్ అట్ ది సేమ్ టైము వరల్డ్లోనే హాటెస్ట్ ప్లేస్ చూద్దామని చెప్పేసి వచ్చాము. ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. చర్చ్ అయితే విజిట్ చేసాం. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దానాకిల్ అంటే వరల్డ్లోనే హాటెస్ట్ ప్లేస్కి వెళ్ళడానికి ఇక్కడ టూర్ ఏజెన్సీలు ఉన్నాయన్నమాట. చాలా చాలా చెప్తున్నారనమాట ప్రైసెస్. పర్ డేకి $350 అట్లా. సో ఫైనల్గా మనకు ఒక కార్ అయితే దొరికింది. కార్తో పాటు గైడు, ఇవన్నీ కలిపి పర్ డేకి $250 ఛార్జ్ చేస్తున్నారు. మనదే ఫుడ్ అవన్నీ. సో 2 days రోడ్ ట్రిప్ అయితే చేయబోతున్నాము వరల్డ్లోనే హాటెస్ట్ ప్లేస్. అండ్ అక్కడ పక్కకి ఒక యాక్టివ్ వాల్కెనో ఉందని చెప్తున్నారు. ఆ వాల్కెనో, సాల్ట్ లేక్, దానాకిల్ డిప్రెషన్ ఇవన్నీ మనము ఈ 2 daysలలో కవర్ చేస్తున్నాము. ఎట్లా ఏంటి అని చెప్పేసి ఏం తెలీదు. సో ఇంకో అరగంట తర్వాత మన కార్ అయితే వచ్చేస్తుంది. కార్లో వెళ్ళేసి ఈ 2 days అయితే మంచిగా ఈ మనం అనుకున్న ప్లేసెస్ అయితే విజిట్ చేద్దాం. సో గైస్ 2 days వరకు మనకి ఏం దొరకదు. లాస్ట్ ఆమ్లెట్ తింటున్నాను అనమాట. సో తినేద్దాం. తినేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ డ్రైవర్ అయితే వచ్చేసారు, వెయిట్ చేస్తున్నారు. గరిమా వచ్చేసి ఈ నాన్ వెజ్ తినదు కదా, తనకి వెజ్ కావాలని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళింది. సో మనమైతే చెక్క బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం. ఓకేనా? నేమ్ బ్రదర్? మూరూస్. ఓకే. సో ట్రికీ నేమ్. So let's go. కళ్ళద్దాలు పెట్టిండన్న షేడ్స్. అమ్మా సీట్ బెల్ట్ పెట్టుకోవాలరా నాన్న. ఓకే గైస్, మనము సిటీ నుంచి ఒక 10 kilometers వచ్చినాము. 10 kilometers తర్వాత రోడ్ అస్సలు లేదు, మొత్తం కచ్చాపచ్చా రోడ్ ఉందన్నమాట. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అంట. అటు సైడ్ కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ అడుగుతున్నారు. సో పీపుల్ ఉండడానికి అని చెప్పేసి మనకి ఏమంటారు క్వార్టర్స్ ఉంటాయి కదా, క్వార్టర్స్ లాగా కొంచెం బిల్డింగ్ లేపారు అనమాట. సో వెనకాల మీకు రోడ్ చూపిస్తా. సో ఇదిగోండి మొత్తం ఆల్మోస్ట్ 90% రోడ్ ఇలానే ఉన్నది. మనం వెళ్ళేసరికి డక్కాముక్కీలు తినుకుంటే ఇట్లాంటి రోడ్ మీదనే వెళ్ళాలి మనము. మొత్తం 90% జర్నీ అంతా. అటు సైడ్ ఉన్నాయి కదా లారీలు కానీ, చెకింగ్ పాయింట్ అనుకుంటా. మొత్తం లారీలన్నీ చెక్ చేస్తున్నారు. టోల్ గేట్ లాంటిది అనుకోవచ్చు. ఓకే, చూడండి మొత్తం బెండ్ అయిపోయింది. లారీలు కింద పడిపోతే ఏమో తెలియదు. ప్రతి ఒక్కటి చెక్ చేస్తారనమాట ఇక్కడ. ఇది సిటీ ఎంట్రీ. ఇదిగోండి అదిగో వెహికల్స్ అన్నీ చూడండి ఎట్లున్నాయో. మొత్తం అంతా దుమ్ము రియల్ అడ్వెంచరు. నిజంగా చెప్పాలంటే 2 రోజులకి ఒళ్ళు పులిసిపోతుంది అనుకుంటా. అది ఏమంటారు ప్లాస్టిక్ ఆటోలను తీసుకొస్తున్నారు, మన బజాజ్ ఆటోలు. ఇటు సైడ్ కొన్ని మటాటోలు ఉన్నాయి. కొంచెం దూరంలో ఒక విలేజ్ ఉంది. మామూలుగా విలేజెస్ అన్నీ చాలా దూరం ఉన్నాయి. ఇలాంటి మటాటోలు నడుస్తాయి అన్నమాట. ఇదిగోండి, వీటికి మనం ప్రీ బుకింగ్ చేసుకోవాలి. మామూలుగా డైరెక్ట్ వెళ్తే మనకు దొరకవు. పొద్దుట వచ్చేసి 2 గంటల ముందర బుక్ చేసుకుంటే మనం ఇందులో ట్రావెల్ చేయొచ్చు. ఈ రీజియన్కి మాత్రం చాలా డిఫికల్ట్ అనమాట ట్రాన్స్పోర్ట్ దొరకడము. అందుకని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే ఫ్లైట్లో వచ్చి ఫ్లైట్లో వెళ్తారు. హమ్ పాగలే నా బస్ మే ఆగే థీ, ఫ్లైట్ మే ఆనా चाहिए था. ఒక్క రోజైంది 20 గంటల జర్నీ. మొత్తం ఇదిగోండి రఫ్ ఉన్నది రోడ్ అంతా. నా ముందర ఫ్యూయల్ ట్యాంక్ ఉంది, చూస్తున్నారా లారీ. యాక్చువల్గా 2 ట్యాంకులు ఇట్లా జాయింట్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. వీటిని ఒక లారీకి ఇంకో లారీ యాడ్ చేసి, మన దగ్గర అయితే ఒకటే ఫ్యూయల్ ట్యాంక్ని తీసుకెళ్తారు కదా, కాకపోతే ఇక్కడ 2 యాడ్ చేస్తారు. సో ఇది కూడా ఒకటి. ఏదో దూరంగా కింద పడిపోయి ఉన్నది, జంతువు కావచ్చు నాకు తెలిసి. ఒంటేనా మరి ఏందో తెలియదు. ఒంటే చనిపోయింది రోడ్ క్రాస్ చేసుకుంటా. చాలా బాధాకరమైన విషయం. సైడ్కి కూడా పడేస్తలేరు ఎవరు. సో మనకి ఇక్కడ లోకల్ పోలీస్
No, this నార్మల్ పీపుల్ TDF. టీడీఎఫ్ Ethiopian soldier. సోల్జర్ తిగ్రాయ్ సోల్జర్స్. సో వెళ్ళేసి వెళ్దాం. Clash hub. సో గ్యాస్ నేను ఆఫ్ఘనిస్తాన్లో పట్టుకున్నా మళ్ళీ ఈరోజు. బ్రదర్ వెన్ ఐ వెంట్ టు ఆఫ్ఘనిస్తాన్ ఐ క్యారీ ఎ గన్ తలిబన్. ఓ హియర్ Yeah. ఓకే లైక్ దిస్ ఓకే. ఇట్స్ టూ హెవీ. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? సో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అది అది డిఫరెంట్ ఉంది గన్ను, అది కూడా చూద్దాం. The same, yeah. దిస్ డిఫరెంట్. Yeah, different. Yeah. సో నేమ్ The same. ఓకే. Zarga hayana. చేసిన తర్వాత ఇగో ఇలా ఉంటుంది మనకి ఇక్కడ పీపుల్ తిగ్రాయ్ పీపుల్ Yeah, yes. ఓకే నేను చెప్పాను కదా ఇక్కడ. సో వీళ్ళు యూజువల్గా కనిపిస్తారు. బాగా హెవీ ఉంది గాయస్. ఓకే థ్యాంక్ యూ. వ్యూ పాయింట్ ఉందంట. వ్యూ పాయింట్ చూపిద్దామని చెప్పేది అంటే వీళ్ళు సోల్జర్స్ అంట, తిగ్రాయ్ సోల్జర్స్. మనము ఇక్కడ నుంచి వెళ్దాం వ్యూ చూడడానికి. చాలా చాలా బాగుందన్నమాట. మ్యాక్సిమం ప్లేస్ మొత్తము ఎంటీ 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 ఉంది. ఎంటీ ఎంటీ ఉందన్నమాట ఇక్కడ ఏరియా మొత్తం చూడొచ్చు. కదా వీళ్ళు తిగ్రాయ్ సోల్జర్స్. సో అది ఈ ఏరియాని ప్రొటెక్ట్ చేస్తారన్నమాట. సో మీకు వెహికల్స్ అన్నీ ఇలానే ఉంటాయి, జాయింట్ వెళ్తాయి అన్నమాట. సో ఇదంతా వ్యూ పాయింట్ చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మొత్తము ఎంటీ స్పేసే ఎక్కువ ఉంటుంది ఇదంతా. ఇది చూస్తున్నారు కదా, మంచి మంచి అద్భుతమైన వ్యూ పాయింట్లు వెళ్ళేటప్పుడు కనిపిస్తాయి. ఇది అడ్వాంటేజ్ కార్ హైర్ చేసుకుంటే. అదే టూరిస్ట్ కార్లో వెళ్తే మాత్రం నో, జస్ట్ వెళ్ళిపోవడమే ఉంటుంది. వాళ్ళు ఆపరు. ఇట్లాంటి మంచి మెమరీస్ ఉండే జస్ట్ వాళ్ళు ఆపిన దగ్గర ఆగాలి, చూడాలి, తర్వాత కార్ ఎక్కాలి, వెళ్ళిపోవాలి, అంతే. టూరిస్ట్ వైబ్ బాగుండే అంత నచ్చదు నాకు. సో అందుకని చెప్పేసి కార్ హైర్ చేసుకున్నాం. మనం ఇష్టం వచ్చినట్టు ఆపుకోవచ్చు, వ్యూ పాయింట్లు చూసుకోవచ్చు, పీపుల్ని కలవచ్చు, అండ్ లోకల్ పీపుల్ తోటి ఇంటరాక్ట్ కావచ్చు. ఇట్లుంటుంది అనమాట. సో పర్సనల్ ట్రిప్. అదే టూరిస్ట్ ట్రిప్ అనుకో ఇట్లా ఉండదు. చాలా చెత్తగా వరస్ట్గా ఉంటుంది, బోరింగ్ ఉంటుంది, చాలా చాలా బోరింగ్. ఓకే. సో ఇదేంటంటే సేమ్ లైక్ అబునాయ్ అన్నమాట, అంత డిస్టెన్సే. కాకపోతే ఏంటంటే కొంచెం రూట్ అంతా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనము వాళ్ళని కలిసాం కదా ఈ సోల్జర్స్ని. యాక్చువల్లీ ఇది తిగ్రే రీజియన్ ఎండింగ్ అన్నమాట. మనం ఇంకో రీజియన్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇది లాస్ట్ చెక్ పాయింట్ అన్నమాట. సో అది గైస్ మనము తిగ్రే రీజియన్ దాటేసి ఇప్పుడు ఒక కొత్త రీజియన్లోకి ఎంటర్ అయిపోయినాం. అదేంటంటే అమ్హారా రీజియన్. అది వేరు, ఇది వేరు. ఇక్కడ పీపుల్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నారు. సో ఇది ఫస్ట్ సిటీ అన్నమాట అమ్హారా రీజియన్లో. మనకి 2 డేస్కి సరిపోయే పెట్రోల్ ఇక్కడే కొందామని చెప్పేసి సో చూడొచ్చు. ఇది పెట్రోల్ స్టేషన్. మామూలుగా పెట్రోల్ బంకులు చాలా తక్కువ ఉంటాయి, ఇలాంటి స్టోర్స్ ఉంటాయి అన్నమాట. లోకల్కి వెళ్ళి చూద్దాం. పెట్రోల్ బంక్ అన్నమాట. ఇదిగో చూడండి, మొత్తం అంతా ఆయిల్ ఇగో ఇలా ఉన్నది. సో ఇన్ని డబ్బాలలో అదిగోండి ఇలా పెట్టేసి ఫుల్ ట్యాంకులు చేసుకొని మామూలుగా చిన్న చిన్న విలేజ్లకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఇదే లోకల్ పెట్రోల్ బంక్ అనుకోవచ్చు. ఓకే బ్రదర్, హౌ మచ్ ఫర్ పెట్రోల్? Okay, let me calculate. 186. Wow. Okay. Here for 1 litre is 186.6, right? Okay. But in Mekelle it's 230. And 230. sometimes Okay. 270 and 280. ఆహా, మనకి అందుకని చెప్పేసి వీళ్ళు టాక్సీ డ్రైవర్లు ఎక్కువ చార్జ్ చేస్తున్నారని చెప్పిన కదా.
సో ఇదే రీజన్ వై దే విల్ చార్జ్ ఎక్స్ట్రా. నో ట్రాన్స్పోర్ట్, no fuel stations. Here? That's why, no? Here? No, in Mekelle. Yeah. But In northern part of Ethiopia, everything is expensive. Why? that's because we've been in a conflict. Conflict, we've been in a war that's why. from 2020 for So from the past 2 or 4 3 years, So the conflicts have yeah, still. yeah. Okay. Since 4 years back, ఈ తిగ్రే ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది కదా, దీనివల్ల ఎవ్రీథింగ్ ఎక్స్పెన్సివ్. పెట్రోల్ కాంచెల్లి, గ్రాసరీస్ అండ్ వాటర్ బాటిల్, ఎవ్రీథింగ్ ఎక్స్పెన్సివ్ అనమాట ఇక్కడ. అది కూడా అక్కడ ఉంటే కనిపిస్తుంది కదా. సో మీకు ఇటు చుట్టుపక్కల కొన్ని ఇల్లులు మట్టితో తయారు చేసినవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అఫార్ పీపుల్ వాళ్ళ ఇల్లులు. అక్కడక్కడ అదిగో అక్కడ కొండపైన కూడా ఉన్నాయి కొన్ని. సో ఇవన్నీ అఫార్ పీపుల్ వాళ్ళ ఇల్లు. వీళ్ళు నోమాడ్స్ అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు. అందుకని ఒక దగ్గర స్టేబుల్గా ఇల్లులు అనేటివి ఉండే అనమాట. ఇప్పుడు మనం తిగిరే రీజియన్ నుంచి ఇక్కడికి వచ్చినాం కదా, ఇక్కడ తక్కువ మోతాదులో ఇల్లులు కనిపిస్తాయి, తక్కువ మోతాదులో ప్రజలు కనిపిస్తారు. అక్కడక్కడ ఒంటెలు, మేకలు, చిన్న చిన్న పక్షులు. ఇంకా ఇది మొత్తం ఇంకా ఫారెస్ట్ ఏరియా అనమాట. చూడొచ్చు మొత్తం అంతా కొండలే. చాలా నిర్మానుషంగా ఉంది ఈ ప్లేస్. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ రోడ్ల మీద ఇగో ఇలాంటి ఒంటలు కనిపిస్తాయి అనమాట ఎక్కడికి వెళ్ళినా. ఇదంతా ఎడారి ఏరియా కాబట్టి. అది అక్కడ ఆ కొండ పైన ఒక ఇల్లు ఉన్నది, ఇల్లు అఫార్ పీపుల్. సో ఏటో పని చేసుకోవడానికి వెళ్ళి వస్తున్నట్టున్నారు. ఈ రోడ్ అంతా, ఈ పార్ట్ మొత్తం చాలా డిఫరెంట్గా ఉన్నది. నేను వచ్చేటప్పుడు చూసిన పార్ట్ కంటే ఈ పార్ట్ మౌంటైన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మొత్తం మనము సీ నుంచి డౌన్కి వెళ్ళిపోతున్నాము, అందుకని ఇలా ఉంది. కొంచెం లైట్ గ్రీనరీ ఉన్నది. ఓకే, ఇవి కూడా ఇవన్నీ ఇల్లులే. తడకలతో తయారు చేసిన ఇల్లులు ఉన్నాయి, సిమెంట్ తోటి తయారు చేసినవి చాలా చాలా తక్కువ ఉన్నాయి. మనం వీలైతే ఈరోజు అఫార్ పీపుల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు స్టే చేద్దాం అక్కడ మనం వెళ్ళే దగ్గర వీలైతే. ఓకేనా. 25% జర్నీ అయిపోయిన తర్వాత మన వాళ్ళు లంచ్ కని ఆగారు. 12 o'clock ఏమో ఆగినాం మేము. 12 అయిపోయింది, 1 అయిపోయింది. అసలు కదులుతలేడు మన డ్రైవర్ అన్న. ఎందుకు అని అంటే ఇక్కడ ఒక పర్మిషన్ ఉంటుందంట, ఆ పర్మిషన్ తీసుకోలేదు అని చెప్పేసి డ్రైవర్ సార్ మెల్లగా చెప్తున్నాడు. ఆల్రెడీ 1 o'clock అయిపోయిందని చెప్పేసి మళ్ళా గట్టిగా అరిచిందనమాట. అరిచేసరికి వెంటనే పేమెంట్ చేసేసిండు. సో వెళ్తున్నాము. నేను తినలేదు ఇంకా. అక్కడ అంటారు ఎంజీరాతో పాటు ఓన్లీ బోటి కర్రీ లాంటివి ఉన్నది, వెజిటేరియన్ ఏం లేదు. అందుకని చెప్పేసి తినలేదు. ఇక ఒక కేక్ తిన్నా అంతే. చూద్దాం ఇక 2 రోజులు కేకు, బనానాలు, వాటర్ వీటితోటే సర్వైవ్ అవ్వాలి అంతే. ఇంకా మనం ఈ చుట్టుపక్కల రెస్టారెంట్లు కానీ మనకి ఏమి ఉండయి. ఎంటీ కొండలు, గుట్టలు, చిన్న చిన్న ఇల్లులు అంతే అనిపిస్తాయి. ఓకే, వస్తుంది అసలైన ఆఫ్రికా వైబు ఘోరంగా. ఈ కొండల మధ్యలో ఏం లేకుండా నిర్మానుషంగా, రోడ్డు కూడా సరిగ్గా లేకుండా ఇట్లుంది అంతా. సో చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఇంకో వ్యూ పాయింట్ అంట. మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి రోడ్ అలా 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 అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, సో అంత దూరం వెళ్ళాలి. ఆల్మోస్ట్ మనకి హాఫ్ ఆఫ్ ది డే అయిపోయింది. సో ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వెళ్ళిపోదాం. చాలా డేంజరస్గా ఉంది రోడ్డు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది అన్నమాట. ఇక్కడ మనకి చెక్ పోస్ట్ ఉన్నది. ఇక్కడ చెక్ పోస్ట్ లో పర్మిట్ రైట్, పర్మిట్ లెటర్, పర్మిట్ తీసుకోవాలంట మనము. ఇగో ఈ బస్సులు ఉన్నాయి చూసిర్రా, ఈ బస్సులు చెక్ చేస్తున్నారు ఇక్కడ. ఇది మనం దానికి వెళ్ళడానికి స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. సో ఇటు మొత్తం అన్ని మౌంటైన్స్ చాలా చాలా డిఫరెంట్ ఉన్నాయి. నేమ్ ఇస్ అబ్దుల్లా. ఓకే, హిజ్ నేమ్ ఓకే. పర్మిట్ ఎల్లా నో ఫర్ ఇండియా.
वो अब्दुल्ला అబ్దల్లా अब्दुल्ला అబ్దల్లా अब्दुल्ला अब्दू అబ్దల్లా అబ్దు ఓకే. సో గైస్ మనకి పర్మిట్ లెటర్ ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంటుంది అన్నమాట. దీనికి ఇగో ఎలక్ట్రిసిటీ పెట్టారు, ఎవరైనా కరెంట్ వైర్ లాంటిది ఒకటి పెట్టారు అనమాట. పర్మిట్ లెటర్ ఇలా ఉంటుంది, ఇగో ఇలా ఉంటుంది. సో అది గైస్ అట్లాంటి పర్మిట్ లెటర్ ఉంటుంది. ఆ పర్మిట్ లెటర్ ఇంకా రాలేదు మనకి, సో వెయిట్ చేస్తున్నాం అనమాట. సో వచ్చిన తర్వాత ఆఫీసర్ మనకి పర్మిషన్ ఇస్తాడనమాట. హలో గైస్ యాక్చువల్లీ చెక్ పోస్ట్ దగ్గర స్ట్రక్ అయిపోయినాము. ఈ ఏమంటారు పర్మిట్ తీసుకోవాలి మనం, ఆల్రెడీ పర్మిట్ పంపించేసారు, దాంతోపాటు ఫీ పే చేయాలన్నమాట. సో ఇక్కడ సిగ్నల్ లేదు, ఏం లేదు, మనకి టూర్ ఆర్గనైజర్ ఇంకా డబ్బులు అయితే పంపించలేదు. సో అక్కడ డ్రైవర్ ఉన్నారు, అక్కడ గేమ్ ఆడుకుంటున్నారు. చాలా వరకు టైం వేస్ట్ అయింది ఈరోజు. ఆల్మోస్ట్ 3 o'clock అవుతుంది. ఇక ఎప్పుడు దానాకి వెళ్తాము, ఎప్పుడు చేరుకుంటాము ఏంది అని ఏం తెలియదు. సో స్ట్రక్ అయిపోయినాం ఫ్రెండ్స్. చుట్టుపక్కల చూడొచ్చు ఏం లేదు ఇక్కడ. ఇది లాస్ట్ చెక్ పాయింట్ అనమాట. ఈ నుంచే మనం దానాకి ఎంటర్ అవ్వాలి. ఫైనల్లీ 3:15 అవుతుంది, మాకు పర్మిషన్ వచ్చేసింది. సో వెళ్తున్నాం. హౌ మెనీ కిలోమీటర్స్ బ్రదర్ ఫ్రమ్ హియర్? after this the Hamad Ila 60 after Hamad Ila 14 kilometers to down Full Kadir around 100 kilometers 100 kilometers away from here the Full Kadir down. ఓకే. ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది అనుకుంటా, మనం చూడడానికి ఏం ఉండదు అనుకుంటా. సో ఇదే మధ్య మధ్యలో లేట్ రావడం ఇదంతా జరిగింది. చూద్దాం ఏమవుతుందో ఈరోజు. ఓకేనా? ఫైనల్లీ ఇన్ని గంటల జర్నీ తర్వాత దానాకిల్ డిప్రెషన్కి అయితే వచ్చేసినాము, వరల్డ్లోనే హాటెస్ట్ ప్లేస్కి. సో సాయంత్రం 4 o'clock అవుతుంది. ఇక్కడ నుంచి కొంచెం దూరం మనము హైకింగ్ చేయాలి, ఒక 20 minutes హైకింగ్ చేస్తే మనకి యాక్చువల్ ప్లేస్ కనిపిస్తుంది. సో చూస్తున్నారా చుట్టూ ఎలా ఉందో? నా వెనకాల మొత్తం అంతా సల్ఫరే. ఇది ఎన్నో ఇయర్స్ బ్యాక్, కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిన ప్లేస్ అన్నమాట ఇది. ఓకే, మనం వచ్చేటప్పుడు మౌంటైన్స్ చూసాం కదా, బ్లాక్ కలర్లో, బ్రౌన్ కలర్లో, అలా చాలా డిఫరెంట్గా ఉంది ఈ ఏరియా. ఎవరైనా కొత్త వస్తే మాత్రం చాలా చాలా షాక్ అవుతారు, అట్లుందన్నమాట. బాప్రే, నైస్ ఎక్స్పీరియన్స్, వర్త్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇథియోపియాకి వచ్చినందుకు కొంచెం స్మెల్ కూడా వస్తుంది, ఎందుకనంటే మీకు ఈ ఘాటు అనేది తెలుస్తుంది నాకు. సో అది ఇక చూస్తున్నారా, ఎక్కడ కాలు పెడినా కూడా మనము లోపలికి వెళ్ళి మన పని అయిపోయేది తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఇదిగో ఇలాంటి ఊబిలు ఉంటాయి అన్నమాట. ఓకే, సో లోపల నుంచి సల్ఫర్ ఇదంతా బయటికి వెళ్తూ ఉంటుంది. లోపల నార్మల్గా ఉందా, ఇది డొల్లా ఉందా, ఏంది ఉంది అని ఏం తెలియదు. కనిపిస్తుందా? సో ఇగో చుట్టూ ఇలా ఉందన్నమాట. వెళ్దాం. ఇంకా షూస్ వేసుకురాలేదు, ఎందుకంటే నార్మల్గానే బాగా హాట్గానే ఉన్నది. ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కిందంతా. ఇది సల్ఫరు, స్టోను, సాల్ట్ మిక్చర్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ చాలా ఎలిమెంట్స్ అన్నమాట. సో చూడండి కలర్ ఉన్నాయి, మధ్యలో రెడ్ కలరు, అలా నడుస్తుంటే మాత్రం చాలా గట్టిగా ఉన్నది. ఇదిగోండి, మనకి ఇలాంటివి చూడాలంటే మనము ఎక్కడ రావాలంటే ఇథియోపియాలోని దానాకిల్ డిప్. కొంచెం స్వెట్ వస్తుంది, కాకపోతే నార్మల్గానే ఉన్నది. ఎండలో వస్తే మాత్రం అప్పడం అయిపోయేదేమో. ఆల్మోస్ట్ సగం సాయంత్రం అయిపోయింది అనమాట. సాయంత్రం వచ్చేసినాం కాబట్టి నో ప్రాబ్లం. ఇది ఎట్లుందంటే చెప్పాలా, దారుణంగా ఉంది. కేర్ఫుల్. ఓ సో ఇది ఇట్స్ ఓకే.
సో ఇది ఎట్లుందంటే అంత గట్టిగా లేదన్నమాట. దగ్గు స్టార్ట్ అయిందిరా నాయన. అంత గట్టిగా లేదు, మామూలుగా ఇదంతా ఏరియా అన్నమాట. గైస్ ఇది నిజంగా చాలా దారుణంగా ఉన్నది. స్మెల్ మాత్రం భరించలేకపోతున్నాం, గొంతు బాగా నొప్పులేస్తుంది. సో ఇదంతా యాక్టివ్గా ఉన్న సల్ఫరే. సో మీదకి పొంగుకుంటూ వస్తుంది అనమాట. సో అక్కడ దాకా వెళ్దాం, చూద్దాం. గాలి బాగా వస్తుంది ఇక్కడ మీకు. సో గాలి బాగా రావడం వల్ల సల్ఫర్ స్మెల్ దంచి కొడుతుంది. మొత్తం ఇదంతా సల్ఫరే, చాలా చాలా స్మెల్ వస్తుంది. ఇది మొత్తం ఎల్లో కలర్లో అండ్ వైట్ కలర్లో ఉంది కదా. సో మీకు చూపిస్తా చూడండి, ఇదిగోండి బయటకు వస్తుందా వాటర్ లాగా. ఇదంతా సల్ఫరే. మోస్ట్ డెడ్లియెస్ట్ ప్లేస్ అనమాట ఇది ఎర్త్లోనే. సో ఇదిగో చూడండి, హెడ్ సైడ్ మొత్తం ఏదో మార్స్లో ఉన్నట్టుంది. నాకైతే బాగా ఉందమ్మా ప్లేస్ అయితే. ఇదిగోండి ప్రకృతి ఎంత మంచిగా ఉంటుందో అంత డేంజరస్ కూడా. దానికి ఎగ్జాంపుల్ దానాకిల్ డిప్రెషన్. అటు సైడ్ ఆరెంజ్, ఇటు సైడ్ మట్టి కలరు. ఇదిగోండి చాలా చాలా డేంజర్గా ఉన్నది ప్లేస్. బట్ ఏంటంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. స్మెల్ చాలా దారుణంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఇదిగోండి ఇందులో నడుస్తుంటే కాలు ఇందులో పడిపోయింది అనుకో, అంతే మనకి. షూ కూడా వేసుకోలేదు. బుళుక్కు 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 అంటుంది ఏరియా అంతా. సౌండ్లతోటి, సల్ఫర్ తోటి, సాల్ట్ తోటి. ఇదిగోండి ఎట్లుందో, ఇదిగోండి బుళక్కు 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 అంటుంది. గైస్ మనం ఇప్పుడు నడుస్తున్నది మొత్తం సల్ఫర్ మీదనే. బాప్రే ఎట్లుందంటే దారుణంగా ఉంది. అరే అరే అరే. సో ఆవ్ ఇదిగోండి పొగ. ఇది కూడా మొత్తం సల్ఫరే. మనకి ఇక్కడ 53 కిలోమీటర్స్ వరకు ఫామ్ అయి ఉంది కదా. సో ఎక్కడ అడుగు పెట్టినా కానీ చాలా డేంజర్. చూడండి లోపల మొత్తం అంతా సల్ఫర్ బయటకు వచ్చిన తర్వాత ఇదంతా డొల్లలాగా అయిపోయింది మొత్తము. ఇక మొత్తం రంధ్రాలు రంధ్రాలు ఉంది ఈ నుంచి ఇటు సైడ్ వరకు మొత్తం. హైకింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ వచ్చినాం కదా, ఈవినింగ్ వచ్చినాం కాబట్టి టకటక కవర్ చేసుకున్నాం. కాకపోతే చాలా ప్లేసెస్ తిరిగినాం కదా, మంచిగా అనిపించింది. చాలా కలర్ఫుల్ ఉంది, గ్రీన్, బ్లూ అండ్ మట్టి కలరు. సో నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం నేను చాలా మంచిగా అనిపించింది. తిరుగుతూ ఉంటే తిరగాలనిపించింది. దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు తిరిగినాం కావచ్చు. షూ వేసుకొని రమ్మన్నారు, కాకపోతే మనకి ఇండియన్స్కి నో ప్రాబ్లం. ఎక్కడ చెప్పులతోటైనా నడుస్తుంది, బేర్ ఫుట్ తోటైనా నడుస్తుంది, నో ప్రాబ్లం. సో మ్యాక్సిమం అయితే అంతా కవర్ చేసేసిన. ఇప్పుడు మళ్ళీ ఈ కార్ వైపు అయితే వెళ్తున్నా. సో మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్ ఫ్రమ్ దాలోల్, దానాకిల్ డిప్రెషన్, ఇథియోపియా.